పునఃస్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ మొదలు పెట్టబోతున్నాము. దాని పేరు ప్రశ్నకు వేళాయే రా. ఈ రౌండ్ మొదలు పెట్టే ముందు నాకు ఒక మంచి పాట వినాలనుంది. యానీ అండ్ రచన కలిసి ఒక పాట పాడతానని ఇందాక నాకు ప్రామిస్ చేశారు. అది విందాం. ఓకే? గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని. కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవాలేదని. ఓకే, రచన అండ్ యానీ చాలా బాగా పాడారు. థ్యాంక్స్, వెరీ గుడ్. ఎవరు ఫస్ట్? 3. ఓకే, 1 to 8 ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. 1. ఫస్ట్ క్వశ్చన్. వెంగళప్ప తన ఆఫీసులో పని లేకుండా ఉన్న వాళ్ళు ఎక్కువయ్యారని గుర్తించి అలాంటి వాళ్ళని పనిలో నుంచి తీసేయాలని అనుకున్నాడు. ఒక ఉద్యోగిని పిలిచి ఆఫీసులో రోజంతా ఏం పని చేస్తున్నావు అని అడిగాడు. గోల్డ్ గిల్లుకుంటున్నాను అని అన్నాడు. అతన్ని పంపించేసి మరొక ఉద్యోగిని పిలిచి అతన్ని కూడా అలాగే అడిగాడు వెంగళప్ప. అతను కూడా గోల్డ్ గిల్లుకుంటున్నాను అని చెప్పాడు. వెంటనే మేనేజర్ తింగరయ్యని పిలిచి ఒకే పనికి ఇద్దరిని ఎందుకు పెట్టుకున్నావయ్యా, అర్జెంట్ గా ఇతన్ని ఉద్యోగంలోంచి తీసేయ్ అని ఆర్డర్ వేశాడు. ఈ కథలోని ఆఫీస్ యజమాని పేరు ఏమిటి? వెంగళప్ప. అబ్బా, ఇంత కథ నేను చెప్పింది అందుకోసం అన్నమాట. తీసుకో 6 పాయింట్లు. యానీ 2 points. శ్రీతేజ 3. శ్రావణి 1. రచన 6. ఓకే, నీ సెకండ్ క్వశ్చన్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏ దేశంలో ఉంది? అమెరికా. రైట్ ఆన్సర్. మళ్ళీ నీకు 6 పాయింట్లు. తీసుకో. యానీ 2. శ్రేయ 1. బాంధవి 1. శ్రావణి 1. శ్రీతేజ 1. రచన 6. 2. చెప్పు, నీకే నెంబర్ కావాలి? 3. సరే, నీ ఫస్ట్ క్వశ్చన్. మన దేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. కలిసావు కదా నువ్వు ఆయన్ని? మాట్లాడావా ఆయనతో? నేను అడిగానని చెప్పావా లేదా? మీరు నాకు చెప్పలేదు కదా. ఓ సారీ, నెక్స్ట్ టైం కనిపించినప్పుడు చెప్పు. ఓకే, సరేనా? కానీ చాలా కష్టపడ్డావు కదా ఆయన్ని కలవడం కోసం. ఆ పాట పాడావు కదా అక్కడ, ఏది పాడు? అమ్మావని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మావని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. కనిపించిన గుడిలోనే కన్ను మూయని, మళ్ళీ గుడిలోనే కన్ను తెరవని. అమ్మావని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. థ్యాంక్ యూ. ఓకే, సో నీకు 6 పాయింట్స్ వచ్చాయి కదా. ఎవరి దగ్గర తీసుకుంటావు? 6 కదా. ఇంకా లాభం లేదు. ఈ రోజు ఎపిసోడ్ లో కొంచెం మేము రూల్ బ్రేక్ చేస్తున్నాం. కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. రచనక 5. శ్రీతేజ 1. యానీ 6. ఓకే, ఇప్పుడు నీ సెకండ్ క్వశ్చన్. మీ రాజన్న సినిమాలో పోరాట సన్నివేశాలని చిత్రీకరించిన దర్శకుడు ఎవరు? రాజమౌళి. కొట్టేసింది. మళ్ళీ 6 పాయింట్స్. రచనక 5. తేజ 1. యానీ 6. నంబర్ 5. సరే తేజ, నువ్వు ఒక నంబర్ చెప్పు. 2. ఫస్ట్ క్వశ్చన్. రాజన్న సినిమాలో రాజన్న కూతురు మల్లమ్మగా నటించిన నటి పేరు ఏమిటి? చూడకుండా చెప్పమ్మా. అని నీ పేరే చెప్పి నీ దగ్గర నుంచే ఇప్పుడు పాయింట్లు తీసుకుంటుంది చూడు. ఎప్పుడు నీకు 6 పాయింట్లు. నాకు తెలుసు, మా ఫ్రెండ్ అంటే ఇంత మంచిగా. అబ్బా, యానీ అండ్ రచన ఇద్దరు 26. ఇప్పుడు ఏం చేస్తావు చేసుకో.
రచన దగ్గర నుంచి ప్లీజ్ 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 26 ఓన్లీ వన్ థ్యాంక్ యూ సో శ్రీతేజ 6. ఓకే, నీ సెకండ్ క్వశ్చన్. నోటి నుండి మంటలను వెదజల్లే సామర్థ్యంతో 2 జతల కాళ్లను కలిగి ఉండే పాములని ఏమని పిలుస్తారు? డ్రాగన్. రైట్ ఆన్సర్. 6 పాయింట్స్. మల్లమ్మ నీ పని అయ్యిందమ్మా. రాజమ్మక్క నీకు తర్వాత ఉంటదక్క. రాజన్ వచ్చి కంపెనీస్ కొట్టేస్తాడా ఏంటి? అని 5. రచన 1. శ్రీతేజ 6. అది 4. చెప్పమ్మా, నీకే నంబర్ కావాలి? 4. నీ ఫస్ట్ క్వశ్చన్. రాజన్న సినిమాని నిర్మించిన నిర్మాణ సంస్థ పేరు ఏమిటి? అన్నపూర్ణ స్టూడియోస్. అమ్మో, ఫస్ట్ ఏమో నువ్వు నాగార్జున గారు అబ్బాయితో యాక్ట్ చేసావు, నాగ చైతన్యతో. ఇప్పుడేమో నాగార్జున గారితో యాక్ట్ చేసావు. నెక్స్ట్ అఖిల్తో యాక్ట్ చేస్తున్నావు నువ్వు. ఓకే, తీసుకో 6 పాయింట్స్. యానీ 2. రచన 2. శ్రీతేజ 2. అండ్ శ్రావణి 6. మీ సెకండ్ క్వశ్చన్. ప్రపంచంలో ఉండేటువంటి వింతల్లో మన దేశంలో ఉండేటువంటి ఆ వండర్ ఏది? ఆప్షన్. ఏ తాజ్ మహల్, బి గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ ఫోర్ట్. కాదు, సూపర్ శ్రావణి. సూపర్. తాజ్ మహల్. ఓకే. 1. ఫస్ట్ క్వశ్చన్. హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సినిమాల తర్వాత అంతటి పాపులారిటీని సంపాదించిన పిల్లల సినిమా ఏది? హ్యారీ పాటర్. చూసావా? రైట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. ఇక్కడ చూడకు. బాంధవి 6. సెకండ్ క్వశ్చన్. రాజన్న సినిమా డైరెక్టర్ ఎవరు? విజేంద్ర ప్రసాద్ అంకిల్. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. రివర్స్. బాంధవి. ప్లీజ్. అని 5. రచన 1. బాంధవి 6. 6. చెప్పమ్మా, నీకే నంబర్ కావాలి? 8. ది ఫస్ట్ క్వశ్చన్. హీ హేట్స్ ఉమెన్ అన్న ట్యాగ్ లైన్ తో వచ్చిన నాగార్జున సినిమా ఏది? మన్మధుడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. బాంధవి 3. రచన 2. యానీ 1. శ్రేయ 6. సెకండ్ క్వశ్చన్. ఒక వస్తువుని మనం కొన్న ధర కంటే ఎక్కువ ధరకి అమ్మేస్తే లాభం వస్తుందా, నష్టం వస్తుందా? లాభం. అవునా? కరెక్ట్ ఆన్సర్. లాభం వస్తుంది. తీసుకో. 6 పాయింట్లు. రచన 2. శ్రావణి 1. శ్రేయ 6. అమ్మో, ఏంటిది? రండి. అప్పుడప్పుడు ఎవరో లెటర్లు రాసి పంపిస్తూ ఉన్నారు మనకి. కీరవాణి గారు సంగీతంతో మైమరపిస్తారు, విజేంద్ర ప్రసాద్ గారు చిత్రీకరణలో మనల్ని ముగ్ధుల్ని చేస్తారు, నాగార్జున అపియరెన్స్ తో మాయ చేసేస్తారు, కానీ రాజం ముందే అంటే నేనే మాటలతో మాయ చేస్తుంది. అలాగే ఆవిడ్ని వింటూ ఉంటే ఏంటిది, మనం వేరే లోకంలోకి వెళ్ళిపోతాము, అప్పుడు సుమనే చూడాలి వినాలి అనుకుంటాము. ఇది దొరతనం కాదు, తీవ్రవాదం కంటే దొరతనం కంటే ప్రమాదము, జాగ్రత్త. ఇట్లు బాధితురాలు 5th క్లాస్ స్టూడెంట్. అమ్మా, నా గురించి ఎవరో చాలా బ్యాడ్ పబ్లిసిటీ చేస్తూ రాసినటువంటి ఈ నువ్వే రాసావా ఈ లెటర్ నా మీద? నువ్వు LKG. ఓకే, ఎవరో నేను కనుక్కుంటాను. ఈలోగా మీరు SMS పంపించే కార్యక్రమంలో ఉండండి. SM స్పేస్ మీ పేరు మీ జిల్లా పేరు టైప్ చేసి 562635 అనే నంబర్కి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తీసుకుందామా ఒక చిన్న